మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఈ పూట దేవీ భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్టుగా తెలుస్తోంది. పాండవుల్లో అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందారుట. తాను చేసేటువంటి యుద్ధంలో విజయం దక్కాలి అని చెప్పి పరమేశ్వరుణ్ణి కోరుకున్నారట. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది అంటారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైనటువంటి దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్టుగా కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పూర్వం విజయవాటికాపురిని పరిపాలించేటువంటి మాధవవర్మ తన రాజ్యంలో ధర్మం 4 పాదాల నడిచేట్టుగా ప్రజారంజకంగా పరిపాలించుకుంటూ ఉండేవారు. ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖశాంతులతో ఉండేవారు. ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడినటువంటి రథంతో బయలుదేరడం జరిగింది. అయితే దాన్ని అదుపు చేయటం అంత సులభం కాలేదు. చాలా పొగరబోతాయే. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు ఆ రాజకుమారుని రథచక్రాల క్రింద పడి ప్రమాదవశాత్తు ఒక బాలుడు మరణిస్తాడు. బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై తమకు న్యాయం చెయ్యాలి అని చెప్పి రాజుగారిని ఆశ్రయిస్తారు. అలా జరిగినటువంటి ఆ ప్రమాదం గురించి, ఆ ప్రమాదానికి తన కుమారుడే కారణమని చెప్పి గ్రహించి మాధవవర్మ వారికి పుత్రశోకం కలిగించినటువంటి తన కుమారునికి మరణదండన విధించడం జరుగుతుంది. అంతట రాజు యొక్క ధర్మనిరతి అమ్మవారు మెచ్చుకోవడం, ఆ బాలుని బతికించడమే కాకుండా విజయవాటికాపురమునందు కొన్ని ఘడియల పాటు కనకవర్షాన్ని కురిపించడం జరిగిందట. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించడం మొదలుపెట్టారట. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం కూడా చేస్తారు. ఇక ఇంద్రకీలాద్రి అనేటువంటి పేరు రావటం అనుకున్నటువంటి కథలోకి వెళ్ళిపోతే, కృతయుగానికి పూర్వం కీలుడు అనేటువంటి యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని చెప్పి, తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత ఆ పర్వతం మీదనే నిలిచి ఉంటాను అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసినటువంటి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్టుగా శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావటం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారిందట. ఆనాటి నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిందట. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తుంటుంది. మిరుమిట్లు గొలిపేటువంటి ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి 8 చేతులు, ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం. అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్నటువంటి ఆ భంగిమ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో వెలిసినటువంటి మహిషాసుర మర్దిని తల్లి కనకవర్ణంతో వెలుగుతున్నటువంటి కారణంగానే అందరం కూడా కనకదుర్గమ్మ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటామన్నమాట. మన పురాణములు.